I welcome each one of you, my fellow pilgrims, to heaven for our weekly Bible study in Telugu language. This is the first Sabbath school lesson study in Telugu language in this quarter. Now I will switch over to Telugu language. ప్రియ సోదరులారా, మిమ్మల్ని అందరినీ కూడా మన వారపు బైబిల్ పఠనానికి ఆహ్వానిస్తున్నాను. ఇది ఈ యొక్క త్రిమాసంలో మొదటి పాఠం. ఈ 3 నెలలు కూడా, అనగా ఏప్రిల్, మే, జూన్, ఈ 3 నెలలు కూడా మనము మరొక క్రొత్త అంశాన్ని ధ్యానిస్తున్నాం. అది గ్రోయింగ్ ఇన్ రిలేషన్షిప్ విత్ గాడ్, అనగా దేవునితో అనుదినము మనము సంబంధం కలిగి ఎదుగుట. దేవునితో అనుదినం కూడా దేవుని యొక్క సంబంధంలో మనం ఎదుగుట, అనగా దేవునికి మనకి మధ్య ఉన్న ఆ యొక్క సంబంధం. ఏంటి ఆ సంబంధం? దేవుడు మన సృష్టికర్త, మనము ఆయన యొక్క పిల్లలం. దేవుడు మన యొక్క తండ్రి, మనము ఆయన పిల్లలం. దేవుడు మనల్ని పాపం నుంచి రక్షించారు, ఆయన మన రక్షకుడు. కనుక ఈ విధమైన సంబంధం దేవునికి మనకి మధ్య ఉన్నది. దానిలో మనము ప్రతి దినం కూడా ఎదగాల అనే విషయాన్ని బోధించడానికి ఈ 3 నెలలు కూడా మనకి పాఠాలు ఏర్పాటు చేయబడ్డవి. రాసిన వారు శ్రీమతి నీనా. కనుక ఈ 3 మాసాలు కూడా ఈ పాఠాలన్నీ కూడా ప్రాక్టికల్ అంటున్నాం. ప్రాక్టికల్ లెసన్స్ అంటే మనకి అనుదినం కూడా ఆచరణలో అవసరమైన పాఠాలు, అనుదినం కూడా ఆచరించేవన్నమాట. కనుక ఈ పాఠాలు ఏదో ప్రత్యేకంగా బైబిల్లో ఉన్న ఒక గ్రంథం మీదో, లేకపోయినట్లయితే ప్రత్యేకంగా బైబిల్కి సంబంధించిన ఏ యొక్క వ్యక్తి గురించో చెప్పబడినవి కాదు. ప్రతి మానవుడు కూడా ప్రతిదినం కూడా మన జీవితంలో మనం అనుసరించి ఆచరించే విషయాలు ఇవి మనం చదవబోతున్నాం. వీటిని తప్పకుండా మన యొక్క పఠనంతా కూడా బైబిల్ గ్రంథం మీదే. కనుక బైబిల్లో ఉన్న వాక్యాలని ఆధారం చేసుకుని మనం వీటిని పఠించబోతున్నాం ఈ 3 నెలలు కూడా. ఈ మొదటి పాఠానికి మనకి ఇచ్చిన ఇంగ్లీష్లో హెడ్డింగు ఏమన్నారంటే రియాలిటీ చెక్ అన్నారు. దీనిని మన భాషలో నేను ఏమని తర్జుమా చేస్తున్నానంటే వాస్తవమును పరిశోధించి తెలుసుకొనుట. వాస్తవమును పరిశోధించి తెలుసుకొనుట. కనుక ప్రియ సోదరులారా, మనము వాస్తవమును పరిశీలించాలా, దాన్ని పరిశోధించాలా, దాన్ని తెలుసుకోవాలా. బట్ పరిశోధించి విడిచిపెట్టేస్తే చాలదు, దాన్ని తెలుసుకొని దాని ప్రకారంగా జీవించాలా. ఇది ఈ యొక్క పాఠానికి ఉన్న పాఠ్యాంశం. ప్రార్థన చేసుకుని ఇక వేసవకాలం అంతా కూడా దేవుని మహాకృప మనకు, మన కుటుంబాలకి, మన సంఘాలకి ఉండేలాగా. ఎండవేడిమి రోజు రోజు పెరుగుతుంది. దానితో పాటు యుద్ధం రోజు రోజు కూడా ఇది జటిలం అయిపోతుంది. చాలా కీడు కలిగించే ప్రమాదం పొంచి ఉన్నది. అప్పుడే మనం ఈ యుద్ధం ద్వారా వచ్చిన ఆ యొక్క సమస్యలన్నిటిని కూడా కొన్నాటిని ఎదుర్కొంటున్నాం. కొన్ని దేశాలు, ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో, ఇజ్రాయెల్ దేశంలో ఉన్నవారు ఇంకా చాలా తీవ్రంగా ఈ యొక్క యుద్ధ ప్రభావం వారి జీవితాల మీద పడ్డది. దాని కొరకు మనం ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. కారణం, ఈ యుద్ధం ఎటు వెళ్తుంది అనే ఆ ప్రశ్న మనందరికి కూడా ఉన్నది. కనుక ఇది రోజు రోజు ఇంకా ఎక్కువ అవ్వకుండా, దీనివల్ల ఎక్కువ సంక్షోభం రాకుండా మనం అందరం కూడా భారంతో ప్రార్థిద్దాం. మనకు తెలిసిన వారు, మన బంధువులు, మన స్నేహితులు కూడా అనేక ప్రాంతాల్లో ఇజ్రాయిల్లో ఉన్నారు, కొంతమంది ఇరాన్లో పని చేసుకుంటున్నారు, గల్ఫ్లో ఎంతోమంది ఉన్నారు. వారందరి యొక్క క్షేమం కొరకు మనం ప్రార్థిద్దాం. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్న మమ్మల్ని, మా కుటుంబాల్ని, మా సంఘాలని మీరు ప్రేమించి ఈ యొక్క 2వ త్రిమాసంలో మమ్మల్ని ప్రవేశపెట్టారు ప్రభువా. ఈ యొక్క 3 నెలలు కూడా మీ ప్రత్యేకమైన కాపుదల, నడుపుదల, భద్రత మాకు అనుగ్రహించండి. ప్రాముఖ్యంగా ఈ 3 నెలలు కూడా అనుదినము మేము ఆచరించే విషయాలు, అనుదినం కూడా మేము చేయవలసిన విషయాలు
మీ వాక్యం నుంచి నేర్చుకొని మీకు యోగ్యమైన కుమారులుగా కుమార్తెలుగా మేము జీవించడానికి, మీరు రాకడ కొరకు సిద్ధపడటానికి మీ కృప అనుగ్రహించమని, ముఖ్యంగా ఆ యొక్క ఇరాన్లో జరుగుతున్న యుద్ధాన్ని ప్రభా మీరే దాన్ని ఆపి ఆ దేశంలోనూ ఇజ్రాయేల్లోనూ గల్ఫ్ దేశాల్లో ఉన్న నిన్ను నమ్ముకున్న వారందరినీ, నిన్ను నమ్మని వారైనప్పటికీ వారందరినీ మీరే సృష్టించారు ప్రభా. ఈ యుద్ధం తగ్గించి ఈ యొక్క యుద్ధం ద్వారా వస్తున్న అనేకమైన అనర్థాలను ఆయన తొలగించి మీ కృపను మాకు అనుగ్రహించమని, ఈ యొక్క పాఠం నేర్చుకోవటానికి మీ కృపను మాకు అనుగ్రహిస్తున్నారు. మీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి. ఈ మర్మాలు తెలుసుకోవటానికి పరలోకపు జ్ఞానాన్ని మాకు ప్రసాదించండి. నాని యొక్క 3 నెలలకు సరిపడే పాఠాలను రచించిన నీ కుమార్తె నీనా గారిని ఆశీర్వదించండి. నీ ప్రత్యేకమైన కృపాసన్నిధి మాతో ఉంచవలసిందని, ఈ వాక్యాలు వీక్షిస్తున్న వ్యక్తిని, వారి కుటుంబాలని, ఈ వీడియో ఇతరులతో పంచుకుంటున్న వారిని కూడా ప్రత్యేకంగా దీవించమని, ఈ దీన పరిచర్య కొనసాగించడానికి మీరు నాకు ఇస్తున్న కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ, నాకు సహకరిస్తున్న యవన బిడ్డలను ప్రత్యేకంగా దీవించవలసిందని యేసుప్రభు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, వాస్తవమును పరిశోధించి తెలుసుకొనుట, ఒకటి తెలుసుకుంటే చాలదు, దాన్ని అనుసరించాలా. ఈ విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. మనకు ఎవరితోనైనా సరే ఆ యొక్క అనుబంధం, ఆ సంబంధం ఇంకా బలపడాలంటే ఏం చేయాలి మనం? అది మన కుటుంబ సభ్యులైనా, మన స్నేహితులైనా, లేకపోయినట్లయితే మన శ్రేయోభిలాషులైనా, ఎవరితోనైనా సరే మన యొక్క అనుబంధం, మన సంబంధాలు దినదినం బలపడాలంటే మనం చేయవలసింది రోజు కొంత సమయాన్ని వారితో గడపాల. అనగా గడపడం అంటే అక్కడ నిలబడి లేదా వారితో కూర్చుని అలాగే నిశ్శబ్దంగా ఉంటే చాలదు. వారితో మాట్లాడాలి కాసేపు అయినా. అప్పుడు ఆ భార్య భర్తల మధ్యనైనా, ఆ యొక్క తల్లిదండ్రులు వారి యొక్క బిడ్డల మధ్య అయినా, అదే రీతిగా స్నేహితుల మధ్య అయినా, లేకపోతే సంఘ సభ్యుల మధ్య అయినా ఆ యొక్క అనుబంధం, ఆ సంబంధం రోజు రోజు కూడా బలపడుతుంది. మనం ఒకరితో ఒకరు మాట్లాడుకోవట్లేదు అనుకోండి, మనం సమయాన్ని గడపట్లేదు అనుకోండి వారితోటి, మరి ఆ యొక్క సంబంధం నానాటికి క్షీణిస్తుంది, ఎండిపోతుంది. కారణం వారి మధ్య మన మధ్య ఎటువంటి సంబంధం, ఎటువంటి మాటలు జరగట్లేదు. వారితో విరోధం లేదు మనకి, వారితో ఏ విధమైన పోట్లాట లేదు, కానీ సమయాన్ని మనం వినియోగించలేకపోతున్నాం. ముఖ్యంగా ఈ యొక్క ఉరుకులు పరుగుల జీవితం అంటున్నాం మనం, అంటే చాలా బిజీ లైఫ్ అంటున్నాం ఇంగ్లీష్లో. ఈ యొక్క ఉరుకులు పరుగుల జీవితంలో ఉదయం లేచింది మొదలు మరలా దాదాపుగా చాలామంది అర్ధరాత్రి వరకు నిద్రపోలేకపోతున్నారు. అనేకమైన సవాళ్ళు. అయితే అటువంటి ఉరుకులు పరుగుల జీవితంలో మన సొంత తల్లిదండ్రులతో, లేదా మన సొంత బిడ్డలతో, లేదా మన యొక్క సొంత బంధువులతో, లేకపోయినట్లయితే మన సొంత స్నేహితులతో ఎక్కువ సమయం గడపడానికి అవకాశం కలగట్లేదు. కనుక ఈ విషయాన్ని మనం గుర్తించి మన సంబంధ బాంధవ్యాలు బలపడాలంటే మనం చేయవలసింది ఏంటంటే సమయాన్ని గడపాల. ఇదే విధానం దేవునితో కూడా మనము గడపాల. ప్రతిదినం కొంత సమయం అయినప్పటికీ దీన్నే దేవునితో మాట్లాడటం అంటే ప్రార్థన. అంటే మనం ప్రార్థనలో గడపాల. దానితో పాటు ప్రార్థన అంటే మనకున్న అవసరాలన్నీ దేవునికి చెప్పుకుంటున్నాం, అది మంచిదే. కానీ మరి దేవుని మాటలు కూడా మనం వినాలా. దేవుడు మన మాట వింటున్నారు, మరి ఆయన మాటలు కూడా మనం వినాలి కదా. ఒక బలమైన చక్కని ఆ యొక్క సంబంధం ఏంటంటే మనం చెప్పేది మన స్నేహితుడు వినాలి, మన స్నేహితుడు చెప్పేది మనం వినాలా. మనం చెప్పే విషయాలు కుటుంబ సభ్యులు వినాలి, కుటుంబ సభ్యులు చెప్పే విషయాలు మనం వినాలా. అలాగే మనం చెప్తున్న విషయాలు దేవునికి, మన అవసరాలు ప్రార్థన. మరి దేవుని యొక్క మాటలు మనం ఎలా వినాలా అనగా బైబిల్ గ్రంథాన్ని చదువుకోవటం ద్వారా. బైబిల్ దేవుని యొక్క మాటలు కనుక ఆ వాక్యాలు మనం చదువుకున్నట్లయితే, దేవుని వాక్యాలు, దేవుడు మనతో ఆయన వాక్యం ద్వారా మాట్లాడతారు. కొన్ని సందర్భాల్లో దేవుడు కళల ద్వారా, దర్శనాల ద్వారా, ఆయన స్వరం ద్వారా, లేకపోయినట్లయితే ఒక ప్రవక్తల ద్వారా, కొన్ని సందర్భాల్లో దేవదూతల ద్వారా మాట్లాడుతున్నారు అప్పుడప్పుడు. కానీ ఎక్కువ మందితో దేవుడు ఈ కడవరి కాల చివరి దినాల్లో మాట్లాడుతున్నది ఆయన వాక్యం ద్వారా. కనుక ప్రతిదినం కూడా మనం
కొంత సమయాన్ని ప్రార్థన కొరకు, వాక్యాన్ని చదువుకోవటం, దీని కొరకు మనం ఖచ్చితంగా మనం వినియోగించాల. మనకి ఎంతటి ఉరుకులు పరుగుల జీవితం ఉన్నప్పటికీ, ఎంతటి అనేకమైన సవాళ్ళు ఉన్నప్పటికీ, మన ఉద్యోగం లేదా మన వ్యాపారాలు తక్కిన విషయాల్లో దేవునితో ప్రతిదినం కూడా కొంత సమయాన్ని ప్రార్థన కొరకు, వాక్యం చదువుకోవటానికి గడపటం చాలా ప్రాముఖ్యం. దాని ద్వారా మనము అనుదినం కూడా ఆ యొక్క సంబంధం, ఆ బాంధవ్యం దేవునితో అది బలపడుతుంది. దేవునిలో మనం ఎదగగలం. మనకి ఇవ్వబడిన మూలవాక్యం, కంఠత వాక్యం యోహాను సువార్త 15:9 ప్రభువారు అన్నారు, నేను నా తండ్రి ప్రేమలో నిలిచి ఉన్నాను, అదే రీతిగా మీరు కూడా నా ప్రేమలో మీరు నిలిచి ఉండండి అని ప్రభు చెప్పారు. కనుక మనము నేర్చుకుంటున్న ఈ యొక్క ప్రత్యేకమైన ఆధ్యాత్మిక విషయాలు దేవుని యొక్క మహిమ కొరకు జీవించటానికి. అయితే మన యొక్క వాస్తవాన్ని పరిశోధించి తెలుసుకొని దాని ప్రకారంగా మనము అనుదిన జీవితాన్ని గడపాల. మనకి చెప్పబడినది ఏమిటంటే లవోదియక సంఘం యొక్క మాదిరి. లవోదియక సంఘం గురించి మనకి ప్రకటన గ్రంథం 3:14-22 వరకున్న వాక్య భాగంలో, ప్రకటన గ్రంథం 3:14-22 వరకున్న వాక్య భాగంలో లవోదియక సంఘం గురించి చెప్పబడ్డది. ఇంగ్లీష్లో లవోడేషియన్ అంటున్నారు. అయితే దీని యొక్క అర్థం ఏంటి? లవోదియక అంటే అర్థం ఏంటి? చాలామంది మనం అనుకునేది నులివెచ్చని స్థితి అని వెంటనే చెప్పేస్తున్నాం. అది కాదు. నిజమే, లవోదియక సంఘంలో ఉన్న ఆ వాస్తవ పరిస్థితి నులివెచ్చని స్థితి. వెచ్చగా లేరు, చల్లగా లేరు, నులివెచ్చగా ఉన్నారు. అయితే దీనికి ఉన్న అసలైన అర్థం ఏమిటంటే, లవోదియక అనగా రెండు గ్రీకు మాటలు. లావోస్ అంటే ప్రజలు, దికాయస్ అంటే తీర్పు. అనగా ప్రజలకు తీర్పు. లవోదియక సంఘం ప్రజలకు తీర్పు. ఎవరు తీరుస్తారు ఈ తీర్పును? దేవుడే తీరుస్తారు, మానవులు కాదు. మానవులైతే ఖచ్చితంగా ఏదో స్వార్థాన్ని, మానవులైతే మనకు తెలిసిన వారు, మన భాష వారు, మన స్నేహితులు, మన సామాజిక వర్గం అయితే మనకి ఖచ్చితంగా వారు మేలు చేయటానికే ప్రయత్నం చేస్తారు, మనకు అర్హత లేకపోయినప్పటికీ. ఈ లోకంలో ఇవి జరుగుతున్నాయి. కానీ ఇక్కడ మనం నేర్చుకుంటున్న ప్రత్యేకమైన వాస్తవం ఏమిటంటే, తీర్పు తీర్చేది ప్రభువారు. కనుక ఆయనకి ఏ విధమైన పక్షపాతం లేదు. ఆయన మనం చేస్తున్న క్రియలను బట్టి, అనుదిన మన జీవితాన్ని బట్టి మనకు తీర్పు తీరుస్తారు. ఆయన ఎవరి పట్ల కూడా ఆయన పక్షపాతం చూపించరు. కనుక దేవుడే తీర్పు తీరుస్తారు. కనుక మన యొక్క అనుదిన జీవితం, శారీరక జీవితం, ఆధ్యాత్మిక జీవితం కూడా ఆయనకు మహిమకరంగా, ఆయనకు యోగ్యంగా ఉండేలాగా మన జీవితాలు ఉండాలా. అయితే ప్రభు ఏమంటున్నారో చూడండి. ప్రకటన గ్రంథం 3:14 ప్రభువారు అంటున్నారు, నీ క్రియలు నేను ఎరుగుదును అంటున్నారు. అనగా దేవునికి మరుగైనది ఏదీ లేదు, సమస్తం కూడా ఆయనకు తెలియను. కనుకనే హెబ్రీయులకు రాసిన పత్రిక 4:13 మనము ఆలోచించే ఆలోచనలు కూడా దేవునికి తెలుసు. మన యొక్క మనసులో ఉన్న ఆలోచనలు కూడా దేవునికి మరుగవ్వలేదు. మన యొక్క ఆలోచనలు కూడా ఆయనకు బహిరంగంగా తెలుస్తున్నాయి. చాలాసార్లు మన యొక్క ఆలోచనలు పాపపు ఆలోచనలు, దుష్టకరమైన ఆలోచనలు, ఎంతో ఎంతో దుర్మార్గపు ఆలోచనలు ఉంటాయి చాలాసార్లు. ముఖ్యంగా డబ్బు చూస్తే, లేకపోతే ఎవరిదైనా బంగారం చూస్తే, లేకపోతే ఎవరినైనా అందమైన వారిని చూస్తే ఆ యొక్క దుష్ట ఆలోచనలు సాతాను తెచ్చిపెట్టేస్తున్నాడు. ఆ ఆలోచనలు కూడా తెలుసు. కనుక దేవునికి మన జీవితాల్లో మరుగైనది ఏదీ లేదు, సమస్తం కూడా ఆయనకి బహిరంగం. మానవులకు ఎవరికి తెలియదు, మన కుటుంబ సభ్యులకి తెలియదు మనం ఏం ఆలోచిస్తున్నామో, మనం ఏం చేస్తున్నామో. కానీ దేవునికి ఏది కూడా దాచలేము అనే విషయాన్ని హెబ్రీయులకు రాసిన పత్రిక 4:13 గమనిస్తున్నాం. మరొక విషయాన్ని కూడా గమనించాలి. అదేమిటంటే,
యేసు ప్రభు ఆయన సృష్టించిన సృష్టికర్త. ఆయన సృష్టి కాదు. కారణం ఈ ప్రకటన గ్రంథం 3:14 పట్టుకుని చాలామంది యేసు ప్రభువు కూడా ఒక సృష్టించబడిన వ్యక్తి అన్నట్టుగా పెడార్థం తీస్తున్నారు. అది సరికాదు. ఇక్కడ వాడబడిన మూల భాష గ్రీకు పదం ఆర్కే అన్నారు. అనగా ఆయన సమస్తానికి కూడా మూలాధారం, ఆయనే సృష్టికర్త. ఈ విషయాన్ని కూడా మనం హెబ్రీలకు రాసిన పత్రిక 1:2 కాగా ఆయన తన కుమారుని ద్వారా ప్రపంచములను నిర్మించెను. కనుక ప్రపంచాలన్నీ అంటే మనం నివసిస్తున్నది ఈ ప్రపంచం, ఇది పాపలోకం. ఇలాంటి ప్రపంచాలు ఈ విశ్వంలో అనేకమైనవి ఉన్నవి. ఎక్కడ కూడా పాపం లేదు. ఈ లోకంలోనే, మనం ఉంటున్న లోకంలోనే పాపం ఉన్నది, కానీ తక్కిన లోకాల్లో ఎక్కడ కూడా పాపం లేదు. ఆ లోకాలు అనేకమైనవి ఉన్నవని మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 1:2 ఆయన ప్రపంచములను నిర్మించిన బహువచనం అది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:3 కూడా విశ్వాసం ద్వారా మనం గుర్తిస్తున్నది ఏమిటంటే, మనం తెలుసుకుంటున్నది ఏమిటంటే, ఆయన ప్రపంచములను, మరలా బహువచనం, ఇంగ్లీష్లో వరల్డ్స్ అన్నారు. కనుక ప్రియ సోదరి సోదరుల, ఈ వాస్తవాన్ని గుర్తించి యేసు ప్రభు సృష్టికర్త, ఆయన దేవుడు. ఆయన ఎవరు కూడా సృష్టించలేదు. ఆయన ఆది నుంచి కూడా ఉన్నవారు. మరొక విషయాన్ని కూడా మనం గుర్తించాలా. అదేమిటంటే ప్రకటన గ్రంథం 3:15-16 గమనించినట్లయితే ప్రభు అంటున్నారు, నీవు నులివెచ్చగా ఉన్నావు, వెచ్చగా లేవు, చల్లగా లేవు. కనుక ప్రభు అంటున్నారు, నిన్ను నా నోటి నుండి ఉమ్మి వేసేస్తాను, అంటే ఊసేస్తాను బయటికి. దేన్ని ఊసేస్తాం మనం? మనకు పనికిరాంది, లేకపోతే మనకు నచ్చనిది, దాన్ని ఊసేస్తాం. అనగా మనం ఆధ్యాత్మికంగా నులివెచ్చనగా ఉన్నట్లయితే, అంటే దేవుల్లో పూర్తిగా లేము, లోకస్తుల్లో కూడా పూర్తిగా లేము, అటు ఇటు కూడా ఉంటున్నాం. అంటే రెండు పడవల మీద ఒక పడవ మీద ఒక కాలు, ఇంకో పడవ మీద ఇంకో కాలు వేసి ప్రయాణం చేసినట్లు అనమాట. కనుక అటువంటి నులివెచ్చని స్థితిలో ఎవరు ఉన్నప్పటికీ ప్రభువారు అంటున్నారు, వారు నాకు ఇష్టం లేదు, వారిని ఉమ్మేసేస్తాను. ఇది చాలా ప్రమాదం. కనుక ప్రభువారు చెప్తున్నది ఏమిటంటే, ఈ వాస్తవాన్ని మనం గుర్తించాలా, ఈ వాస్తవాన్ని మనం తెలుసుకోవాలా. నా జీవితంలో, మన కుటుంబంలో ఇటువంటి ఆధ్యాత్మికంగా నులివెచ్చని స్థితి ఉన్నదా, లేకపోయినట్లయితే ప్రభువుకు దగ్గరగా జీవిస్తున్నామా, ప్రభు వాక్య ప్రకారంగా జీవిస్తున్నామా, లేకపోయినట్లయితే మన ఇష్టానుసారంగా జీవిస్తున్నామా? ఈ విషయాన్ని మనం గుర్తించాలా. కనుక అటువంటి నులివెచ్చని స్థితి మనలో ఉన్నట్లయితే అది చాలా ప్రమాదకరం. ఈ విషయాన్ని మనం గుర్తించాలా. కనుక ప్రియ సోదరి సోదరుడా, నీ జీవితం ప్రభువులో వెచ్చగా ఉన్నది అనగా ప్రభువులో అనుసంధానమై అనుదినం కూడా ప్రభువులో ఎదుగుతున్నావా, లేకపోయినట్లయితే లోకంతో, లోకాశలతో, ఈ లోకంలో ఉన్న భాగ్యభోగాలకు నీవు బానిసవైపోయి ఈ లోకం వైపే చూస్తున్నావా, లోకంలోనే మునిగిపోతున్నావా? ఆ విషయాన్ని మనం గుర్తించాలా. మరొక విషయాన్ని కూడా మనం చూస్తున్నాం. ప్రకటన గ్రంథం 3:17 ప్రభువారు అంటున్నారు, నీవు అనుకుంటున్నావు నేను ధనవంతుణ్ణి, నాకే అవసరత లేదు, నాకు అన్నీ కలిగి ఉన్నవి, నాకు సమస్తమైన అవసరాలన్నీ కూడా నాకున్నవి, అనగా నాకు ఏ లోటు లేదు, అన్ని సరుకులు నాకున్నవి అని నీవు గర్విస్తున్నావు. చాలాసార్లు మన అందరిలో ఉన్న సమస్య ఇది. మనం అనుకుంటున్నాం, నాకు ఇల్లు ఉంది, నాకు వాహనం ఉంది, నాకు సరుకులు ఉన్నాయి, నాకు వస్తువులు ఉన్నాయి, నాకు బ్యాంకులో డబ్బు ఉంది, నాకు పొలం ఉంది అన్నట్టుగా మనకి ఉన్న ఆ యొక్క సరుకులను బట్టి, లేదా మనకున్న డబ్బుని బట్టి, మనకున్న పొలాన్ని బట్టి, మనకున్న ఆ యొక్క అధికారాన్ని బట్టి, మనకున్న ఉద్యోగాన్ని బట్టి చాలాసార్లు మనం గర్విస్తున్నాం. అయితే ప్రభువారు ఏమంటున్నారో చూడండి, నీవు అనుకుంటున్నావు నాకు సమస్తం ఉన్నది, నాకు ఏ లోటు లేదన్నట్టుగా. కానీ ప్రభువారు అంటున్నారు, నీవు ఆధ్యాత్మికంగా నీవెంతో పేదరికంలో ఉన్నావు. ఆధ్యాత్మికంగా సుమా, శారీరకంగా నీకు సరుకులు ఉన్నాయి, శారీరకంగా డబ్బు ఉంది, శారీరకంగా నీకు అన్నీ ఉన్నాయి, కానీ ఆధ్యాత్మిక నువ్వెంతో పేదరికంలో ఉన్నావు. ఆధ్యాత్మికంగా నువ్వు నగ్న స్థితిలో ఉన్నావు, అంటే వస్త్రాలు లేకుండా ఉన్నావు. ఆధ్యాత్మికంగా నువ్వు అంధుడిగా ఉన్నావు, నీకు చూపు కనపట్టలేదు ఆధ్యాత్మికంగా. ఇది చాలా ప్రమాదకరం. కారణం ఆధ్యాత్మికంగా పేదరికం.
ఆధ్యాత్మికంగా అంధత్వం, ఏమీ కూడా కనిపించట్లేదు. ఆధ్యాత్మికంగా మన పరిస్థితి ఎలా ఉంది, నా యొక్క ఆధ్యాత్మిక స్థితి ఎలా ఉన్నదన్నది మనం గుర్తించలేకపోతున్నాం. కారణం ఆధ్యాత్మిక అంధత్వం, చూపు లేకపోవటం వలన, ఆధ్యాత్మిక గుడ్డితనం. దాంతోపాటు ఆధ్యాత్మికంగా వస్త్రహీనత, అనగా ఇంగ్లీష్లో నేకెడ్నెస్ అన్నారు. అంటే ఆధ్యాత్మికంగా మనకి ఏ విధంగా కూడా మేలు కలగటం లేదు. ఏ విధంగా కూడా అన్ని విషయాల్లో మనం పూర్తిగా తగ్గిపోయి ఉన్నాం. పూర్తిగా మనం ఎంతో అధోగతిలో ఉన్నాం. అధోగతి అనగా పూర్తిగా మనం అట్టడుక్కు వెళ్ళిపోయామన్నమాట ఆధ్యాత్మికంగా. కనుకనే ప్రకటన గ్రంథం 3:18 మనకి దానికి విరుగుడు చెప్పారు ప్రభువారే. 17వ వచనంలోనేమో మన యొక్క ఆధ్యాత్మిక వాస్తవంగా ఆధ్యాత్మికంగా ఎంతో పేదరికంలో ఉన్నాం, ఆధ్యాత్మికంగా అంధత్వంలో ఉన్నాం, ఆధ్యాత్మికంగా వస్త్రాలు లేకుండా ఉన్నాం. అయితే దానికి విరుగుడు ఏమిటంటే ప్రకటన గ్రంథం 3:18 ప్రభువారు అంటున్నారు, నా నుండి నువ్వు కొనుక్కో. ఏం కొనుక్కో? బంగారాన్ని కొనుక్కో. అది అగ్నిలో పుటం వేసిన బంగారాన్ని కొనుక్కో. అయితే బంగారం అంటే చాలా మనకి ఆశే, చాలా ఖరీదు ఉంది. మనం సామాన్యులు ఈ రోజుల్లో బంగారం కొనలేనంతగా కొండెక్కిపోతుంది రోజు రోజు కూడా. అయితే ఇక్కడ చెప్పబడిన బంగారం ఇది ప్రభువారు ఏదో బంగారం కొనుక్కోమన్నారు కాబట్టి నేను కూడా బంగారం కొనుక్కోవాలా అనుకోవద్దు. బంగారం అన్నది విశ్వాసానికి పోల్చారు. ఈ విషయాన్ని 1 పేతురు 1:7 1 పేతురు 1:7 బంగారాన్ని విశ్వాసంతో పోల్చారు. విశ్వాసం అనేది బంగారం కంటే కూడా విలువైనది. ఈ లోకంలో అన్ని లోహాల కంటే బంగారం విలువైనది, మనకు అందరికీ తెలుసు అది. అయితే విశ్వాసం బంగారం కంటే కూడా విలువైనది. కారణం మన యొక్క ఆధ్యాత్మిక యాత్ర, మన యొక్క సత్సంబంధం దేవునితో ఈ విశ్వాసం ద్వారా మాత్రమే కొనసాగుతుంది. మనకు వచ్చే రక్షణ ఆ విశ్వాసం ద్వారా క్రీస్తు కృపలో మనకు రక్షణ వస్తుంది. విశ్వాసం లేదనుకోండి, క్రీస్తు కృప రక్షణ అది మనకి ఇవ్వబడినప్పటికీ దాన్ని మనం విశ్వాసం లేకపోయినట్లయితే అందుకోలేము. కనుక విశ్వాసం కావాలి మనకి. ఏ విశ్వాసం? క్రీస్తునందు విశ్వాసం, ఆయన చేసిన శిలువ త్యాగం నందు విశ్వాసం, ఆయన ఇస్తున్న రక్షణ భాగ్యం నందు విశ్వాసం. విశ్వాసం అంటే నమ్మిక. మనందరికీ తెలిసిన రీతిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6 విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడగుట అసాధ్యం. దేవునికి ఇష్టలుగా జీవించాలంటే, క్రీస్తుకు ఇష్టలుగా జీవించాలంటే, క్రీస్తుకు ఇష్టమైన కుమారుడిగా కుమార్తెగా, క్రీస్తుకు ఇష్టమైన కుటుంబముగా మనం జీవించాలంటే మనకు కావలసినది విశ్వాసం. క్రీస్తునందు విశ్వాసం, ఆయన మాటల యందు విశ్వాసం, ఆయన ఆజ్ఞల యందు విశ్వాసం. ఆ విశ్వాసం మనకి కావాలి. ప్రభువారు అంటున్నారు, దానిని నా దగ్గర నుంచి కొనుక్కో. అంటే విశ్వాసం అనేది దేవుడిచ్చే బహుమతి. దేవుడిచ్చే బహుమతి. ఆత్మఫలాల్లో ఒక ఫలం విశ్వాసం అని చెప్పబడ్డది. అయితే ప్రియ సోదరి సోదరులారా, మరి ఎలా కొనగలం దాన్ని? మీరు కొనుక్కోండి అంటున్నారు ప్రభువారు. ఎలా కొనగలరు? చూడండి, యెషయా గ్రంథం 55:1 దాహం కొన్నవారులారా నా యొద్దకు రండి, డబ్బులు లేకుండానే మీరు నా యొద్ద నుంచి మంచినీరు, పాలు, తేనె కూడా కొనుక్కోండి. డబ్బులు అవసరం లేదు, నా దగ్గరికి వస్తే నేను ఇస్తాను ఉచితంగా అంటున్నారు ఆయన. అదే రీతిగా పూర్వకాలంలో వస్తు మార్పిడి పద్ధతి ఉండేది. ఇంగ్లీష్లో బాటర్ సిస్టమ్ అంటున్నారు. మనకు ఒక సరుకు ఉన్నదనుకోండి, ఆ సరుకును మనం ఇస్తే ఆ యొక్క పొరుగువారు వారుకున్న సరుకు ఇస్తారు. ఉదాహరణకు మన దగ్గర ఉల్లిపాయలు ఉన్నాయనుకోండి, అయితే మనకు కావాల్సింది టమాటాలు కావాలి కూరకి. అయితే మనకు ఉల్లిపాయలు ఉన్నాయి కనుక మన పొరుగువారి దగ్గర టమాటాలు ఉన్నాయి, ఇదిగో నా దగ్గర ఉన్నాయి ఉల్లిపాయలు తీసుకోండి, నాకు కొన్ని మీ టమాటాలు ఇవ్వండి. అంటే వస్తువుల్ని మార్పిడి చేసుకుంటున్నారు. అలాగే ఇక్కడ కొనుక్కోవటం అంటే మన జీవితాలు ప్రభువుకు సమర్పించినట్లయితే ఆయన బదులుగా మనకి ఆయన ఈ విశ్వాసాన్ని అనుగ్రహిస్తారు. దాంతోపాటు ప్రభు ఏమంటున్నారు చూడండి, నీకు కావాల్సింది ఆ తెల్లని వస్త్రం కూడా కొనుక్కో. నువ్వు తెల్లని వస్త్రం కొనుక్కో అన్నారు. కొనుక్కోమంటే డబ్బులు ఇస్తే దొరికేది కాదు కదా విశ్వాసం. ఈ యొక్క తెల్లని వస్త్రం యేసు ప్రభు నీతికి సాదృశ్యం. నీతి ఎక్కడ దొరుకుతుంది? ఈ లోకంలో ఉన్న డబ్బంతా, లోకంలో ఉన్న బంగారం అంతా పెట్టినా సరే దొరకదు మనకు నీతి అనేది.
అది ఆయన ఉచితంగా ఇస్తారు. ఎప్పుడు మనం యేసు ప్రభువుని నమ్ముకొని ఆయన వాక్యపు వెలుగులో, ఆయన ఆజ్ఞల వెలుగులో మనం జీవిస్తున్నట్లయితే ఆ యొక్క నీతి అనే వస్త్రాన్ని మనకి ఆయన ఉచితంగా ఇస్తారు. కనుక ఈ తెల్లని వస్త్రం, ఈ యొక్క లవోదీక సంఘంలో నల్లని వస్త్రాలు అమ్మేవారట ఆ రోజుల్లో. ఇవి మేక వెంట్రుకలతో చేసిన నల్లని, లేకపోతే నల్లని గొర్రె ఆ యొక్క గొర్రె బొచ్చుతో చేసిన నల్లని వస్త్రాలు అనమాట అమ్మేవారు. అయితే నలుపు పాపానికి సాదృశ్యం కనుక ఇక్కడ తెల్లని వస్త్రం అన్నారు. కనుక మనకు కావాల్సింది దేవుని యొక్క నీతి వస్త్రం. ఆయన ఉచితంగా ఇస్తారు. ఆయన నమ్ముకున్న వారికి ఆయన ఉచితంగా ఇస్తారు. ఎప్పుడైతే ఆ యొక్క తెల్లని వస్త్రాన్ని ధరించామనుకోండి, మన శరీరం మీద ఉన్న గాయాలు కానీ, డాగులు కానీ, మచ్చలు కానీ, లేకపోయినట్లయితే మన యొక్క శరీరం మీద మురికి కానీ ఏది ఇక కనిపించదు. అదంతా కూడా ఆ తెల్లని వస్త్రం చేత కప్పబడుతుంది. కనుక మనలో ఉన్న పాపాలు, మనలో ఉన్న ఆ లోపాలు ఏమైనా సరే యేసుప్రభు నమ్ముకుంటే ఆయన యొక్క నీతితో మనల్ని కప్పి ఆ పాపాలు, ఆ లోట్లు, ఆ లోపాలన్నిటిని కూడా ఆయన సరిచేస్తారు. కనుక ఇది కూడా ఆయన ఉచితంగా ఇస్తానంటున్నారు. మరొకటి, నీకు కంటికి ఒక ఔషధం కావాలి, దాన్ని కాటుక అన్నారు. ఆ రోజుల్లో మనకున్న చరిత్ర ఏమిటంటే, ఈ లవోదీక సంఘంలో అనగా లవోదీక పట్టణంలో ఏదైనా కంటికి వ్యాధి వచ్చినట్లయితే ఆ కంటి వ్యాధికి సంబంధించి దానిని స్వస్థపరచడానికి, ఆ కంటి వ్యాధిని బాగు చేయటానికి ఒక ఔషధాన్ని, ఇంగ్లీష్లో మెడిసిన్ అంటున్నాం కదా, మన యొక్క సామాన్య భాషలో మందు అంటాం. అయితే మందు అంటే మరి అది చెడ్డ అర్థం వచ్చేసింది. ఈ రోజుల్లో సారాయిని మందు అంటున్నారు చాలామంది. కనుక నేను మందు అనే మాట వాడటానికి అంత ఇష్టంగా లేను, అందుకని ఔషధం అంటున్నాను. ఆ యొక్క మెడిసిన్ దాన్నే కాటుక అన్నారంటే కంటికి కాటుకలాగా పెట్టుకోవాలన్నమాట. పెట్టుకుంటే ఆ కంటిలో నీరు వచ్చినా, కంటికి ఏ యొక్క వ్యాధి వచ్చినా అది తగ్గిపోయేది. ప్రభువారు అన్నారు, నీకు అలాంటి దానిని, అలాగా కంటి కాటుకను నువ్వు నా దగ్గర నుంచి కొనుక్కో. ఇంగ్లీష్లో ఐసాప్ అన్నారు దాన్ని. అంతేగాని కాటుక కొనుక్కోమన్నారు కదా, కాటుక పెట్టుకుందాం అనుకోవద్దు. అయితే కాటుక వల్ల మనకు వచ్చేది ఏమి, ఏదేదో అలంకరణ కొరకు, సుందరీకరణ కొరకు స్త్రీలు వాడుతున్నారు. కానీ ఇక్కడ చెప్పబడిన కాటుక ఏమిటంటే సాదృశ్యం దేవుని యొక్క కృప. దేవుని యొక్క కృప మనకు ఉన్నట్లయితే మన వాస్తవం మనకు తెలుస్తుంది. నాలో ఏ పాపం ఉన్నది, నాలో ఏ లోటు ఉన్నది, నాలో ఏ యొక్క బలహీనత ఉన్నది అనే వాస్తవాన్ని మనం గుర్తించగలం ఎప్పుడు దేవుని యొక్క కృప మనలో ఉన్నట్లయితే. కనుక అది కూడా ప్రభు అంటున్నారు, నా దగ్గర నుంచి కొనుక్కో అంటే ఆయన ఉచితంగానే ఇస్తారు దాన్ని. కనుక దేవుడు మనకిస్తున్న సలహా ఏమిటంటే, నీకు విశ్వాసం కావాలా, నీతి వస్త్రం కావాలా. నీతి వస్త్రం అంటే నీ యొక్క నగ్నత అనగా మన యొక్క శరీరం అంతా కప్పబడుతుంది కాబట్టి ఏ విధంగా మనం సిగ్గుపడవలసిన అవసరం లేదు. వస్త్రాలు లేకుండా బయటకు వెళ్ళగలమా? వెళ్ళలేం, సిగ్గుపడతాం. సరైన వస్త్రాలు లేకపోతేనే ఆరాధనకు రాలేకపోతున్నాం. సరైన వస్త్రాలు లేవు, ఇవాళ వెళ్ళలేకపోతున్నాను అనుకుంటున్నాం. కానీ వస్త్రాలు లేకుండా ఎవరు వెళ్తారు? అది సాధ్యం కాదు. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఈ మూడు కూడా మనకి అవసరం. నేను ఇస్తానంటున్నారు ప్రభువారు. మనం ఆయన నమ్ముకోవాలి. మరొక విషయాన్ని కూడా మనం గుర్తించాలా. అదేమిటంటే ప్రభువారు అంటున్నారు, నేను ఎవరినైతే ప్రేమిస్తానో వారిని అప్పుడప్పుడు శిక్షిస్తాను కూడా. దేనికి శిక్షిస్తారు? ఆయన మనల్ని ప్రేమిస్తున్నారు కనుక మన జీవితాలు ఆయన మార్గంలోంచి తొలగిపోతున్నట్లయితే, మనము ఆయన యొక్క కట్టడల్లో నుంచి బయటకు వెళ్ళిపోతున్నట్లయితే, ఆయన యొక్క ఈ సజీవమైన మార్గం, ఈ యొక్క ఆధ్యాత్మిక యాత్రలో ఈ జీవ మార్గం నుంచి మనం తప్పిపోతున్నట్లయితే అప్పుడు ఏం చేస్తారు? మనల్ని మరలా మార్గంలోనికి తీసుకురావటానికి చిన్న చిన్న శిక్షలు అనుమతిస్తారనమాట. ఏంటో చిన్న శిక్ష? కొన్ని సందర్భాల్లో చిన్న అనారోగ్యం. యోబుకు వచ్చిన ఆ శోధన ద్వారా ఆయన ఎక్కువ బలపడ్డారు. అప్పుడు యోబు గారు ఏమన్నారు? శోధించిన మీదట నేను సువర్ణంగా మారిపోతాను అన్నారు. నిజమే ప్రియ సోదరి సోదరులారా, యోబు గారికి డబుల్ బ్లెస్సింగ్ వచ్చేసింది, రెట్టింపు దీవులు వచ్చేసాయి. శోధనకు ముందు ఆయనకి 7,000 గొర్రెలే ఉండేవి. శోధన తర్వాత 14,000 గొర్రెలు అయిపోయాయి. శోధనకు ముందు ఆయనకి 3,000 ఒంట్లు ఉండేవి. శోధన తర్వాత ఆయనకి 6,000 ఒంట్లు అయిపోయాయి. అనగా సమస్తం కూడా రెట్టింపు దీవుని వచ్చేసింది. దేనివల్ల? ఆ శోధనలు ఎదుర్కోవటం వలన. కనుక మనకు కూడా
మనం ఆధ్యాత్మికంగా బలపడటానికి, ఆయనకి సాక్షులుగా జీవించడానికి, ఒకవేళ ఆయన మార్గంలోంచి తప్పిపోతున్నట్లయితే మనకు దేవుడు ఏదో ఒక ఈ విధమైన శోధన లేకపోయినట్లయితే ఒక అనారోగ్యాన్ని ఆయన అనుమతించి దాని ద్వారా మనల్ని బలపరిచి ఆయన మనతోనే ఉంటారు. దాని ద్వారా మనము బలపడి ఆయనకు యోగ్యమైన జీవితాలు జీవించడానికి ఆయన అంటున్నారు, నేను ఎవరినైతే ప్రేమిస్తానో వారిని శిక్షిస్తాను కూడా అంటున్నారు. కనుక ప్రభువారు అంటున్నారు, నీవు మారు మనసు పొందు. మారు మనసు పొందడం అంటే మన పాపపు జీవితాన్ని, పాత జీవితాన్ని విడిచిపెట్టేసి యేసు ప్రభువులో నూతన జీవితాన్ని జీవించాలా. దాన్నే మారు మనసు అంటున్నాం. కనుక దేవుని తట్టు తిరగాలన్నది ప్రభు యొక్క కోరిక. మరొక విషయాన్ని కూడా మనం గమనించాలా. అదేమిటంటే ప్రభువారు అంటున్నారు, ఈ విధంగా ప్రభు తట్టు మనం తిరిగినట్లయితే ఆయన అంటున్నారు, ఇదిగో నేను నీ యొక్క ద్వారాన్ని తడుతున్నాను. ప్రకటన గ్రంథం 3:20 నీ యొక్క ద్వారాన్ని తడుతున్నాను. ఆ యొక్క ద్వారాన్ని తట్టినప్పుడు నా స్వరాన్ని విని నీవు తలుపు తీసినట్లయితే నేను లోనికి వస్తాను, నీతో కలిసి భోజనం కూడా చేస్తాను. అయితే ఈ యొక్క ద్వారాన్ని మనం హృదయంతో పోలుస్తున్నాం, లేదా దీన్ని మనసు అంటున్నాం. మన అందరికీ తెలిసిన పాత పాట, హృదయం అనేది తలుపు నద్ద యేసునాథుండు అనే పాట పాడతాం. ప్రియ సోదరి సోదరులారా, చాలా చక్కని పాట. యేసు ప్రభువారు మన యొక్క హృదయ తలుపును తట్టుతున్నారు. ఆయన స్వరం విని తీసినట్లయితే ఆయన లోనికి వస్తారు. ఆయన స్వరం వినకుండా మనం ఒకవేళ స్వరం విన్నప్పటికీ తలుపు తీయకుండా ఉన్నాం అనుకోండి, ఒకవేళ ఎవరైనా సరే మన తలుపు తట్టుతున్నారనుకోండి, మనం ఏదైనా చెడ్డ పనులు లేదా అభ్యంతరకరమైన పనులు లేదా అభ్యంతరకరమైన ఆ యొక్క వీడియోలు ఏదైనా చూస్తున్నాం అనుకోండి, ఎవరో తలుపు తడుతున్నారు, వెంటనే తీస్తామా? తీయం. కారణం ఏంటి? చెడ్డవి ఉన్నవి లోన, అభ్యంతరకరమైనవి ఉన్నవి లోన. కనుక మనం తలుపు తీయటానికి ఇష్టపడం మనం. అలాగే మన జీవితాల్లో కూడా దేవునికి ఇష్టం లేని కార్యాలు ఉన్నట్లయితే మనం తలుపు తీయం. అయితే దేవుడు మన యొక్క జీవితాల్లోకి ఎలా వస్తారు? ఆ మనస్సు ద్వారానే, హృదయం ద్వారానే, ఇంగ్లీష్లో మైండ్ అంటున్నాం. ఆ మైండ్ ద్వారానే దేవుడు మనలో, మన జీవితంలోనికి ప్రవేశించేది చేతుల ద్వారా కాదు, కాళ్ళ ద్వారా కాదు, చెవుల ద్వారా కాదు, ముక్కు ద్వారా కాదు, కానీ మన మనస్సు ద్వారా. కనుక మనస్సే దేవునికి ఒక ద్వారం. దేవునికి ఒక ద్వారం అంటే దేవుడు మన లోనికి రావటానికి, మన జీవితాల్లోనికి రావటానికి ఆ హృదయం. కొన్నిసార్లు మనం హృదయం అంటున్నాం, దాన్ని హార్ట్ అంటున్నాం, కానీ వాస్తవానికి మనస్సు అంటే దాన్నే మనం ఇంగ్లీష్లో మైండ్ అంటున్నాం. మన మైండ్ ద్వారా, అనగా యేసు ప్రభు మనలో జీవించేది, పరిశుద్ధాత్ముడు మనలో జీవించేది ఆ యొక్క మనస్సులో ఆయన కొలువు ఉంటారు మనకి. ఎప్పుడు ఆయన నమ్మినప్పుడు. ఆయన అంటున్నారు, ఆయన స్వరం విని తీసినట్లయితే తలుపు, లోనికి వస్తాను, నీతో నివాసం చేస్తాను, నీతో భోజనం కూడా చేస్తాను. ఎవరితో భోజనం చేస్తాం మనం? మనకు బాగా తెలిసిన వారు, మన స్నేహితులు, మన యొక్క బంధువులు, వారి దగ్గరే భోజనం చేస్తాం. మనకు ముఖం తెలియని వారి ఇంటికి వెళ్తామా? వెళ్ళం. ఒకవేళ పరిస్థితులు ఏదైనా అవసరం వచ్చి వెళ్ళినాం అనుకోండి, వారు భోజనం పెడతానన్నా సరే చేస్తామా? చెయ్యం మనం. కానీ వారు ఎవరో మనకు తెలియదు. కనుక ప్రభువారు అన్నారు, నేను లోనికి వస్తాను నీ ఇంట్లోకి, అనగా నీ హృదయంలోకి, నీ జీవితంలోకి నేను నీతో కలిసి భోజనం చేస్తానంటున్నారు. ఎంత గొప్ప ధన్యతో చూడండి ప్రియ దేవుని బిడ్డలారా. ఎప్పుడు ఈ యొక్క నులివెచ్చని స్థితి మనలో నుంచి వెళ్ళిపోయినప్పుడు, నిలువెచ్చని స్థితి, ఆ నులివెచ్చని స్థితిని మనం విడిచిపెట్టేసినప్పుడు, ప్రకటన గ్రంథం 3:21 ప్రభువారు అంటున్నారు, నేను సమస్తాన్ని కూడా జయించాను. నీవు కూడా జయించినట్లయితే వీటిని, దేన్ని? ఆ యొక్క నులివెచ్చని స్థితి. అప్పుడు నీవు నాతో పాటు సింహాసనం మీద కూర్చుంటావు అంటున్నారు. ఎంత గొప్ప ఆధిక్యత చూడండి. దేవుడు మన యొక్క రక్షకుడైన యేసు ప్రభువు రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా విశ్వాన్ని అంతటినీ కూడా పరిపాలిస్తారు రెండవ రాకడ తర్వాత. ఈ విషయాలు మనం ప్రకటన గ్రంథం 19:16 ఆయన రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, ఆయన రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా వస్తున్నారు. ఆయన రాజ్యంలో మనం ఆయన కుమారుడిగా, కుమార్తెగా ఆయన సింహాసనం మీద కూర్చుంటాం, అనగా యువరాజులు, యువరాణులు. ఎంత ఆధిక్యత చూడండి. అది ఇస్తానంటున్నారు. ఇప్పుడు మన యొక్క పాపపు స్థితిని గ్రహించి పశ్చాత్తాపడి దానిలో నుంచి బయటకు వచ్చి ఆయన కృపతో మనము ఆయనకు యోగ్యమైన కుమారులుగా, కుమార్తెలుగా జీవిస్తే
ఈ యొక్క గొప్ప ఆధిక్యత మనం పొందుతాం. కనుక ప్రియ సోదరి సోదరులారా, మన యొక్క వాస్తవాన్ని మనం పరిశోధించి తెలుసుకొని అప్పుడు మనము ఆయనకు ఇష్టలుగా మనం జీవించాలా. మరొక విషయాన్ని కూడా మనం గమనించాలా. అదేంటంటే యేసు ప్రభుతో మనము అంటుకట్టబడి ఉండాలా. యోహాను సువార్త 15వ అధ్యాయాన్ని మొదటి 10 వచనాల్ని ప్రార్థనాపూర్వకంగా చదవండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 9వ వచనంలో మనం ఆల్రెడీ మన యొక్క మూలవాక్యంలో నేర్చుకున్నాం. అయితే ప్రభువారు అంటున్నారు, యోహాను సువార్త 15వ అధ్యాయం మొదటి నుంచి చదివినట్లయితే, నేను ద్రాక్ష వల్లెను, మీరు తీగలు. ద్రాక్ష వల్లె అంటే ద్రాక్షాలు చాలా రుచికరంగా ఉంటాయి తినటానికి. మన ప్రాంతంలో చాలా అరుదు కనుక ఆ ద్రాక్షలు ఎక్కడ కాస్తాయి, ఎలా కాస్తాయని చూడాలంటే మనం హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు రావాలా. ముఖ్యంగా మనం ఆ యొక్క రాయలసీమలో కానీ, గోదావరి జిల్లా ఇంకొన్ని ప్రాంతాల్లో ఎక్కడెక్కడ వివరాలు, ఇంకో వేరే వేరే ప్రాంతాల్లో వేరే వేరే దేశాల్లో ఉన్నామనుకోండి, అది మనకి ద్రాక్షలు తింటున్నాం, ద్రాక్ష పళ్ళు గ్రేప్స్ చాలా చక్కగా ఉంటాయి, కానీ ఎక్కడ కాస్తాయి, ఎలా కాస్తాయి అనే విషయం మనకు తెలియదు. కానీ ద్రాక్ష పాదు మనందరికీ తెలిసిన రీతిగా ఆ పాదుకు తీగలు ఉంటాయి. ఆ యొక్క తీగ ఏ పాదుకు సంబంధించిన తీగ అయినా సరే, అది ద్రాక్ష తీగ అయినా లేకపోయినట్లయితే ఏ తీగ అయినా సరే, ఆ పాదు కాయాలంటే అనగా ఆ తీగ ఫలించాలంటే ఆ పాదుతో కనెక్ట్ అయి ఉండాలి, పాదుతో అనుసంధానం అయి ఉండాలి ఆ ద్రాక్షవల్లితో. ఒకవేళ దాన్ని మనం కట్ చేసేసామనుకోండి, కోసేసామనుకోండి, ఆ తీగను, అది ఎండిపోతుంది, చచ్చిపోతుంది, ఫలించదు. అలాగే మనకు యేసు ప్రభుతో అనుదినం కూడా సంబంధం లేకపోయినట్లయితే, ఏదో సంవత్సరానికి ఒకసారి పండుగ రోజున కాదు సమా, లేకపోయినట్లయితే ఏదో మనకు సెలవు ఉన్న ఆ యొక్క 2వ శనివారం మాత్రమే కాదు సమా, ప్రతి దినం కూడా మనకి దేవునితో ఆ యొక్క అనుసంధానం, దేవునితో ఆ కనెక్షన్ మనకు ఉన్నట్లయితే యేసు ప్రభుతో, అప్పుడు మనం ఫలాలు ఫలిస్తాం. ఏ ఫలాలు? ఆత్మ ఫలాలు. లేకపోయినట్లయితే మనం ఫలించలేము. ఈ విషయాన్ని కూడా మనం గమనించాలా. అయితే ప్రాముఖ్యంగా ఈ యొక్క ద్రాక్ష పళ్ళు చాలా ఎక్కువగా శీతల ప్రాంతాలు అంటున్నాం, కోల్డ్ ఏరియాస్ అంటున్నాం, అక్కడ కాస్తనే. ముఖ్యంగా ఇస్రాయేల్ దేశంలో కూడా చాలా చోట్ల తీవ్రమైన మంచు పడుతుంది, ఇంగ్లీష్లో స్నో అంటున్నాం. ఆ యొక్క మంచు పడినప్పుడు ఆ మంచు కాలం వచ్చేటప్పటికి, అనగా దాదాపుగా నవంబర్ నెల వచ్చేటప్పటికి ఇక శీతాకాలం వచ్చేస్తుంది. ఆ నవంబర్ కల్లా ఆ పాదులకు చెట్లకున్న ఆకులన్నీ కూడా రాలిపోతాయి. అప్పుడు మంచు ప్రారంభమవుతూ ఉంటుంది. ఎప్పుడైనా సరే అటువంటి సమయంలో మనం ఆ చెట్టుని కానీ ఆ యొక్క ద్రాక్ష పాదుని కానీ చూసినట్లయితే దానిలో ఏ విధమైన జీవం ఉన్నట్టుగా, ఎందుకంటే ఆకులన్నీ రాలిపోయాయి, ఒట్టి మోడు మాత్రమే ఉంటుంది, ఆకులు ఏమీ ఉండవు. ఎవరైనా చూసినట్లయితే ఇది చచ్చిపోయిందేమో పాదు అనిపిస్తుంది, కానీ ఒక్క పచ్చాకు కూడా కనిపించదు. అలాగే చెట్లు కూడా ఒక్క పచ్చాకు కూడా కనిపించదు, ఆకులన్నీ కూడా రాలిపోతాయి. దీన్ని ఆకురాలు కాలం అంటున్నారు. అయితే మన రాష్ట్రంలో, మన ప్రాంతాల్లో ఈ పరిస్థితి తక్కువ. హిమాలయ ప్రాంతాల్లో కూడా ఇటువంటి పరిస్థితి ఉన్నది మనకి, అక్కడ మంచు పడుతుంది కనుక. అయితే ఆ మంచు పడే శీతాకాలంలో ఈ ద్రాక్షపాదుని చూస్తే ఎండిపోయే ఉంటుంది. కానీ ఎప్పుడైతే శీతాకాలం ముగిసిపోయి ఆ యొక్క మరలా వేడిగాలి వీస్తుందో, వేసవకాలం ప్రారంభమవుతుందో, దీన్నే వసంతకాలం అంటున్నాం మన ప్రాంతాల్లో. అంటే క్రొత్త చిగుర్లు వస్తాయి, ఇంగ్లీష్లో స్ప్రింగ్ సీజన్ అంటున్నారు. అప్పుడు ఇంతవరకు కూడా ఎండిపోయి మోడులాగా ఉన్న ఆ యొక్క ద్రాక్షపాదు, ఆ తీగలు మరలా చక్కని పచ్చని ఆకులు మరలా ప్రారంభమవుతాయి. ఆ ఆకులతో పాటు ఆ యొక్క పువ్వులు, అలాగే ఆ పువ్వుల్లో నుంచి కాయలు వచ్చేస్తాయి. చూచారా? దీని అంతటికీ కారణం అక్కడ ఎండిపోయినట్టుగా కనిపించిన దానిలో మరలా ఎప్పుడైతే ఆ వేడి వాతావరణం వస్తుందో దానిలోకి, అనగా ఆ పాదులోకి మరలా జీవం ప్రసరిస్తుంది. ఇంగ్లీష్లో శాప్ అంటున్నాం మనం, అనగా దానిలో ఉండే ఆ రసం అన్నమాట. కొన్నిసార్లు పాదుని దేన్నైనా మనం కొద్దిగా కోసినట్లయితే
దానిలోంచి పాలు వచ్చినట్లుగా పాలులాగా చుక్కలు వస్తూ ఉంటాయి. దాన్ని ఇంగ్లీష్లో శాప్ అంటున్నాం. అంటే ఆ యొక్క జీవం అన్నమాట దానికి. అలాగే మన జీవితాలు కూడా ఆధ్యాత్మికంగా ఎండిపోయినట్లయితే మన జీవితాల్లో కూడా మరలా దేవుని యొక్క జీవం, పరిశుద్ధాత్ముడు మనలో ప్రవహించినట్లయితే, దేవుడు మన జీవితాల్లో ప్రవేశించినట్లయితే ఎండిపోయిన మూడైపోయిన మన బ్రతుకులు మరలా పచ్చగా అవుతాయి, మనం ఫలిస్తాం. కనుక మన యొక్క జీవితాలు ఈ లోకంలో ఫలవంతంగా ఉండాలంటే మనము క్రీస్తుతో ఆ కనెక్షన్ కలిగి ఉండాలి, క్రీస్తుతో అనుసంధానం అయి ఉండాలి, క్రీస్తుతో కనెక్ట్ అయిపోయి ఉండాలి. అనుదినం కూడా, సంవత్సరంకి ఒకసారి కాదు, నెలకు ఒకసారి కాదు, ప్రతి దినం కూడా అలాగే మనం కనెక్ట్ అయి ఉండాలంటే మనకు ప్రతి దినం కూడా ఆ యొక్క దేవుని యొక్క జీవం మనలో ప్రవహించాలంటే, అనగా ఆధ్యాత్మిక జీవం. శారీరక జీవం ఉంటుంది మన పుట్టినప్పుడు చనిపోయే వరకు, కానీ ఆధ్యాత్మిక జీవితం ఆ విధంగా కొనసాగాలంటే, ఫలించాలంటే మనకు కావాల్సింది అనుదినం కూడా ఆయనతో మనం అంటుకట్టబడి అనుసంధానమై ఉండాలి. అప్పుడు దేవుని యొక్క ఆ యొక్క నిత్య జీవం, లేకపోతే దేవుని యొక్క ఆ యొక్క ఆశీర్వాదం మనలో వస్తుంది. అప్పుడు క్రీస్తు కొరకు మనం ఆయన కుమారులుగా కుమార్తెలుగా జీవింపగలం, ఫలింపగలం. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనం ఎప్పుడు కూడా పచ్చగా ఉండాలంటే, ఫలించాలంటే దివారాత్రులు ఆయన యొక్క ధర్మశాస్త్రాన్ని ధ్యానించాలని మొదటి కీర్తనలో 2-3 వచనాల్లో చూస్తున్నాం. కనుక ప్రియ సోదరి సోదరుడా, మనము మన యొక్క ఆధ్యాత్మిక పరిస్థితిని, వాస్తవాన్ని మనము పరిశోధించి దాన్ని గుర్తించి దానికి విరుగుడు ఏమిటి? విరుగుడు ఒకటే, యేసుప్రభుని నమ్ముకొనుట, ఆయనతో అనుదినం కూడా మాట్లాడుట, దాన్నే ప్రార్థన అంటున్నాం మనం. ఆయన యొక్క వాక్యాన్ని చదువుతూ వాక్య ఆహారంలో మనం బలపడుట. ఇలా చేసినట్లయితే మనము ఆయనకు యోగ్యమైన కుమారులుగా కుమార్తెలుగా జీవింపగలం. ప్రభు త్వరగా వస్తున్నారు, మనం ఊహించిన దానికంటే త్వరగా వచ్చేస్తున్నారు. కనుక ప్రియ సోదరి సోదరుడా, నీవు ఈ వారం నీ జీవితంలో ఏ విధమైన లోపాలు లోట్లు ఉన్నాయి ఆధ్యాత్మికంగా, నీ కుటుంబంలో ఏ విధమైన లోపాలు లోట్లు ఉన్నాయి ఆధ్యాత్మికంగా, దేవుని యొక్క మహాకృపను బట్టి శారీరకంగా మనకి అనేక మందికి మన అవసరాలన్నీ సరిపడా ఉన్నాయి. మనలో కొంతమందికి అవసరాల కంటే కూడా ఎక్కువగా ఉన్నాయి. మనకున్న సరుకులు, మనకున్న డబ్బు కూడా ఎక్కువగానే ఉన్నది. అయితే మనకు కావాల్సింది, ఇవన్నీ కూడా శారీరకమైనవి కలకాలం ఉండేవి కాదు. మనకు కావాల్సింది ఆధ్యాత్మిక జీవితం, మనకు కావాల్సింది దేవునిలో బలపడుట. కనుక ప్రభు మీద ఆధారపడి విశ్వాసంతో కొనసాగుదాం. ప్రభు మనల్ని ప్రత్యేకంగా ఆశీర్వదిస్తారు. అది నీ నిర్ణయం అయినట్లయితే నాతో ఏకీవించండి, ప్రార్థించి ఈ యొక్క మొదటి పాఠాన్ని ముగిస్తాను. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తాను. మా జీవితాల్లో అనుదినం కూడా మేము అనుసరించవలసిన, ఆచరించవలసిన విషయాలు ప్రభా, మీ వాక్యం నుంచి కొన్ని నేర్చుకునే కృప దినాన్ని అనుగ్రహించారు. వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని, కుటుంబాలని దీవించండి. మా యొక్క ఆధ్యాత్మిక వాస్తవాన్ని మేము పరిశీలించి, పరిశోధించి, తెలుసుకొని దానిలో నుంచి మేము బయటకు వచ్చి మీకు నాయన ఇష్టమైన, మీకు అంగీకారమైన జీవితాలు ఈ కడవరి కాల చివరి దినాల్లో జీవిస్తూ త్వరలో మీరు వస్తున్నారు. మీ రాజ్యంలో ఎత్తబడే జనాంగంలో మేము ఉండేలాగా అటువంటి కృప మాకు అనుగ్రహించమని, ఈ వీడియోని ఎవరైతే ఇతరులతో పంచుతున్నారో వారిని కూడా ఆశీర్వదించమని, నాకు సహకరిస్తున్న ఎవరి బిడ్డలను ప్రత్యేకంగా దీవించమని, మీరే మహిమ ఘనత తెచ్చుకొనవలసిందని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, మీకు అందరికి కూడా వందనాలు. ప్రభు చిత్తమైనట్లయితే రెండో పాఠంలో, వచ్చే పాఠంలో మరలా కలుసుకుందాం. నా కొరకు, ఈ పరిచర్య కొరకు ప్రార్థిస్తూ ఉండండి. ప్రభు మనల్ని ప్రత్యేకంగా ఆశీర్వదించి నడిపించుగాక. థ్యాంక్ యూ.